ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది చాలా రేర్ క్యాన్సర్. మిగతా కామన్ క్యాన్సర్స్ మీద కంటే కూడాను ఇది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది వచ్చినప్పుడు చాలామందికి చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో కనిపిస్తూ ఉంటుంది. సో సిమ్టమ్స్ వచ్చేసి పేషెంట్స్కి జాండిస్ రావటం కానీ, కడుపు నొప్పి ఉండటం కానీ ఇవి మెయిన్ ప్రాబ్లమ్స్. ఎర్లీ స్టేజ్లో వస్తే కనుక దానికి సర్జరీ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ క్యూరబుల్ స్టేజ్ ఉంటుంది. కానీ యూజువల్గా మేము క్లినికల్ సిచ్యువేషన్లో చూస్తే, అంటే మా ఓపీస్లో వర్క్లో చూసేటప్పుడు వీళ్ళందరూ కూడాను అడ్వాన్స్ స్టేజ్లో కనిపిస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకు మేము ఏం చేస్తూ ఉంటామంటే అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు అది క్యాన్సరా కాదా అనేసి బయాప్సీ చేసి నిర్ధారణ చేసుకొని ఆ తర్వాత క్యాన్సరే అనేసి ఒకవేళ కన్ఫర్మ్ అయితే కనుక ఆ స్టేజ్ని తగ్గించడానికి, ఎందుకంటే ఒక్కొక్కసారి బల్క్ అనేది ఇది స్టార్ట్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా గ్రోత్ వస్తూ ఉంటుంది. అంత గ్రోత్ వచ్చినప్పుడు దాని సైజ్ తగ్గించడానికి ఫస్ట్ కీమోథెరపీస్ అనేసి పెడుతూ ఉంటాం. ఈ కీమోథెరపీ పెట్టిన తర్వాత ఎప్పుడైతే ట్యూమర్ బాగా తగ్గిపోతుందో అప్పుడు సర్జరీ చేస్తే కనుక ఆల్మోస్ట్ ఆల్ మంచి క్యూర్ రేట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి.